ప్రకృతి ప్రేమికులకు మరో గుడ్ న్యూస్. అరకు అందాలను చూడాలని తప్పించే పర్యాటకుల కోసం అదనపు విస్టాడోమ్ ఏర్పాటు చేసింది వాల్తేరు డివిజన్. వచ్చే ఫెస్టివ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని విస్టాడోమ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఊటీగా ప్రఖ్యాతిగాంచిన అరకు అందాలను చూడాలని తప్పించని ప్రకృతి ప్రేమికులు ఉండరు. శీతాకాలంలో అరవిలిసే ప్రకృతి కాంతను చూసి మనసు పారేసుకొని ప్రేమైక జీవులు ఉండారంటే అతిశయోక్తి కాదు. అయితే గతంలో అక్కడికి వేరే వాహనాలతో వెళ్లి తిరిగి రావడం కాస్త కష్టమైన పనిగా ఉండేది. ఆ కష్టాన్ని తీర్చి మరింత దగ్గర నుంచి అరకులోయ అందాలను చూసేందుకు ఏర్పాటయ్యింది విస్టాడోమ్. గ్లాసు అద్దాల్లోంచి ప్రకృతి అందాలను చూసేందుకు ఏర్పాటు చేశారు. చిల్ చేసే వాతావరణం, మనసుకు నూతనోత్సాహాన్ని కలిగించే శీతల గాలులు, పచ్చని చెట్లు, వాటి మధ్యలో అలరించే జంతుజాలం, వీటన్నిటినీ చూస్తూ జాలీగా ట్రైన్ ప్రయాణమంటే అది మధురానుభూతిగా చెప్పవచ్చు. అందుకే ఈ విస్టాడోమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి పర్యాటకులను అలరిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా కొండలు, లోయలు దాటి గుహల మధ్య నుంచి రైలు పోతుంటే వావ్, ఆ ప్రయాణమే అద్భుతం. ట్రైన్లో కూర్చొని వాటి మధ్య నుంచే కుటుంబంతో ప్రయాణిస్తుంటే చెప్పాలంటే మాటలు చాలవు. ఇంకా అలాంటి అద్భుత దృశ్యాలను చూసి చిన్నారులు చేసే సందడి అంతా ఇంతా కాదు. విశాఖపట్నం కిరండోల్ మధ్య నడుస్తున్న పర్యాటక రైలుకు ఇప్పటి వరకు 2 విస్టాడోమ్ కోచ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగాల్ నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా 3వ విస్టాడోమ్ కోచ్ నేటి నుంచి అందుబాటులోకి వస్తుంది. వీకెండ్ రష్ క్లియరెన్స్ కోసం 3rd ఏసీ ఎకనామిక్ కోచ్ కూడా ఏర్పాటయ్యింది. విశాఖ కిరండోల్ మధ్య నడిచే ట్రైన్ నంబర్ 08551లో ఈ నెల 14, 21, 28 తేదీల్లోనూ, తిరుగు ప్రయాణంలో 15, 22, 29 తేదీలోనూ అదనపు కోచ్లు అందుబాటులో ఉంటాయని వాల్టేరు డివిజన్ అధికారులు ప్రకటించారు. ఇంకేముంది, ప్రకృతి ప్రేమికులకు పండుగే పండుగ. చూసినోడికి చూసినంత ఆనందం చేజిక్కనుంది.